నమస్తే సఖులు. ఈరోజు కథ పేరు తోడేలు ఉపవాసం. ఒక అడవిలో ఒక తోడేలు ఒంటరిగా జీవిస్తూ ఉండేది. తోడేళ్ళు మందలుగా వేటాడితే నిత్యము ఆహారం దొరుకుతుంది. కానీ ఒంటరి తోడేలు వేటాడి సులువుగా తన పొట్ట నింపుకోలేదు. అందుచేత మన తోడేలు తరచూ ఉపవాసాలు ఉంటూ ఉండేది. ఇలా తిండి దొరకక ఆకలితో బాధపడుతూ ఉండగా ఒకనాడు తోడేలుకు ఒక కల వచ్చింది. ఆ కలలో అది ఎన్నో రకాల జంతువులను తిని విందు భోజనం చేసింది. నిద్ర మెలకువ రాగానే అది భలే మంచి కల వచ్చింది, ఇవాళ నాకు మంచి భోజనం దొరుకుతుంది అని సంతోషిస్తూ వేటకు బయలుదేరింది. కొద్ది దూరం వెళ్ళిందో లేదో తోడేలుకి అంత దూరాన ఒక మేక, 2 పిల్లలు కనిపించాయి. తోడేలు దూకుతూ వెళ్ళి మేకను సమీపించి, ఇక నీకు నీ పిల్లలకు నూకలు చెల్లిపోయాయిలే, నాకు చచ్చే ఆకలవుతున్నది, ముందు నీ పిల్లలను భక్షించి తర్వాత తీరిగ్గా నిన్ను తింటాను అన్నది. మేక అటు ఇటు చూసి, నువ్వు మమ్మల్ని తినదలిస్తే నేను ఆపగలను గనకనా, చచ్చే ముందు నేను నా బిడ్డలు దైవ ప్రార్థన చేసుకుంటాం, అందుకు మాత్రం ఒప్పుకో అన్నది. దానికేం భాగ్యం, దేవుడిలో నమ్మకం ఉంటే అలాగే ప్రార్థనలు చేయండి, ఆ పని అయ్యాకే మిమ్మల్ని తింటాను అన్నది తోడేలు. అప్పుడు మేక పిల్లలు గట్టిగా మే మే అని అరిచాయి. ఈ అరుపు దూరాన ఉన్న గొల్లవాడి వేట కుక్కకు వినిపించింది. ఆ వేట కుక్క భయంకరంగా గర్జిస్తూ భూతంలా దూకుతూ మేకలున్న చోటకి వచ్చింది. ఆ వేట కుక్క అంత దూరాన యమకింకరుడిలాగా కనిపించేసరికి పై ప్రాణాలు పైనే పోయినట్లు తోడేలుకి అడవిలోకి దౌడు తీసింది. కొంత దూరం పోయాక, ఎంత మంచి భోజనం నోటిదాకా వచ్చిపోయింది, నాదే బుద్ధి తక్కువ అనుకున్నది తోడేలు. అది మరి కొంత దూరం వెళ్ళేసరికల్లా దానికి ఒక బలిసిన కోడి పుంజు కనిపించింది. నేను నిన్ను తినక తప్పదు, భోజనం చేసి చాలా రోజులైంది, ఆకలి మండిపోతోంది అన్నది తోడేలు కోడిపుంజు దగ్గరికి దూకుతూ పోయి. పాపం అలాగా, అయితే నన్ను తిని నీ ఆకలి బాధ తీర్చుకో, కానీ నన్ను ఒక్కసారి కుయ్యని అన్నది కోడిపుంజు. అదంతా కుదరదు, ఏదో వంక పెట్టి తప్పించుకుపోదామని చూస్తున్నావు గోమోలు అన్నది తోడేలు. పిచ్చిదానా, నేను ఎక్కడికి పారిపోతాను, నీకంత నమ్మకం లేకపోతే నా తోకను నీ నోటితో గట్టిగా పట్టుకో అన్నది కోడిపుంజు. అలా అన్నావు, బాగుంది అంటూ తోడేలు కోడిపుంజు తోక ఈకలను తన నోటితో గట్టిగా పట్టుకున్నది. కోడిపుంజు గట్టిగా గొంతెత్తి కొక్కరోకో అని అరిచింది. అది అలా అరిచేటప్పుడు దాని తోక తాలూకు ఈక ఒకటి తోడేలు గొంతు కెరికింది. తోడేలు ఆపుకోలేనంత దగ్గు వచ్చి దాని దగ్గుదర ఉపశమించే లోపల కోడిపుంజు సమీపంలోనే ఉన్న చెట్టు కొమ్మ పైకెక్కి కూర్చుంది. నా తెలివి తెల్లవారినట్టే ఉంది, అందరూ నన్ను మోసగించేవాళ్లే, ఇవాళ కూడా నాకు తిండి ప్రాప్తి లేదో ఏమిటో అనుకుంటూ తోడేలు ముందుకు సాగిపోయింది. అది కొద్ది దూరం వెళ్ళేసరికల్లా ఒక ఆడ గుర్రము, దాని పిల్ల ఎక్కడికో వెళుతూ కనిపించాయి. ఆహా, దొరికారు కదా, నిన్ను నీ పిల్లను తినేసి భరించరా నా ఆకలి తీర్చుకుంటాను అన్నది తోడేలు గుర్రంతో. నన్ను నా పిల్లలను తింటావా, ఇది మిమ్మల్ని తినడానికి నీకు అనుమతి ఎవరిచ్చారు, మా జోలికి వచ్చిన వాళ్ళని చీల్చి చెండాడేటట్లు శాసనపత్రం ఉన్నది తెలుసా అన్నది గుర్రం. ఆ మాటలకు తోడేలు నిర్ఘాంతపోయి, శాసనపత్రమా, ఎవరది, ఏది, నన్ను చూడని అన్నది. నా కాలి అడుగున ఉంది, చూసుకో అంటూ గుర్రం ముందు కాళ్ళలో ఒకటి ఎత్తింది. తోడేలు ఆ కాలి కిందకి వెళ్ళి పైకి చూడడానికి ప్రయత్నించేటప్పుడు గుర్రం తోడేలుని మొహం పగిలేటట్లు తన్నింది. ఆ దెబ్బకి తోడేలు స్పృహ తప్పి పడిపోయింది. దానికి మళ్ళీ ఒళ్ళు తెలిసేసరికి గుర్రం జాడ కానీ దాని పిల్ల జాడ కానీ లేదు. నాకన్నా బుద్ధి తక్కువ ప్రాణి ఉండడం నిజంగా అసంభవం, ఇన్నిసార్లు మోసపోయినా నాకు కొంచెం కూడా బుద్ధి రాదే అనుకుంటూ తోడేలు ముందుకు పోయింది. కొంచెం సేపట్లో ఒక గొర్రెపోతు ఎదురైంది. చూడు గొర్రెపోత, నిన్ను ఎలా తింటానో తెలుసా, చర్మంతో, బొచ్చుతో, కొమ్ములతో సహా తినేస్తా, నాకు అంత ఆకలిగా ఉంది, భోజనం చేసి ఎన్నాళ్ళైందనుకున్నావు అన్నది తోడేలు. తిను, నువ్వు తింటే ఒకటి, మరొకటి తింటే మరొకటినా, నేను పుట్టిందే ఒకరికి ఆహారం కావడానికి, నీకు మరీ ఆకలిగా ఉందంటున్నావు కనుక, బొచ్చుతో సహా తింటానంటున్నావు కనుక నీకు శ్రమ తప్పిస్తాను, నువ్వు అలా నోరు తెరుచుకొని నిలబడు, నేను పరిగెత్తుకుంటూ వచ్చి నీ నోట్లో పడతాను అన్నది గొర్రెపోతు. తోడేలు ఎంతో సంతోషించి నోరు తెరుచుకుని నిలబడింది. గొర్రెపోతు తల వంచి కొమ్ములు ముందుకు పెట్టి,
అంత దూరం నుంచి వాయు వేగంతో వచ్చి తోడేళ్ళని డొక్కలో కుమ్మి అదే వేగంతో ఎటో మాయమైపోయింది. గొర్రెపోతు తాపుకు తోడేలు అంతే దూరాన పడి శరీరం అంతా హూనమై లేచి ఒళ్ళు దులుపుకుంటూ నిశ్చయంగా నా నోట్లో ఇవాళ శని ఉన్నది. ఆ దిక్కుమాలిన కలను నమ్మి తిండి దొరుకుతుంది అనుకున్నాను. తిండి దొరికినా దాన్ని దక్కించుకునేటందుకు నాకు బుద్ధి ఉంటే కదా. నా వంటి బుద్ధి తక్కువ దద్దమ్మను ఎవడైనా తోక నరికినా పాపం ఉండదు అనుకున్నది. ఈ మాట అనుకునేటప్పుడు అది ఒక పెద్ద చెట్టు పక్కన ఉన్నది. ఆ చెట్టు వెనుక ఒక వేటగాడు నక్కి ఉన్నాడు. వాడికి తోడేలు తోక అందుబాటులో ఉన్నది. వాడు తన గొడ్డలు ఎత్తి తోడేలు తోక మొదట్లో ఒక్క పెట్టాడు. ఆ దెబ్బతో తోడేలు తోక కాస్త తెగిపోయింది. పోనీ ఇలాగైనా నేను కోరిన కోరిక ఒక్కటి నెరవేరింది అనుకుంటూ తోడేలు అక్కడి నుంచి పారిపోయింది. మరొక కథ. ముగ్గురు ప్రవీణులు. విసుగు చెందిన విక్రమార్కుడు చెట్టు వద్దకు తిరిగి వెళ్ళి చెట్టు నుంచి శవాన్ని దించి భుజాన వేసుకుని ఎప్పటిలాగే మౌనంగా శ్మశానం కేసి నడవసాగాడు. అప్పుడు శవంలోని బేతాళుడు, రాజా, నేనైనా అలసిపోయాను, కానీ నీకు అలసట అన్నది కనిపించదే. అయినా నీకు శ్రమ తెలియకుండా ఉండగలందులకు ఒక చిన్న కథ చెప్తాను విను అంటూ ఈ విధంగా చెప్పసాగాడు. అంగదేశంలో వృక్షపుటం అనే అగ్రహారం ఉండేది. అందులో విష్ణుస్వామి అనే బ్రాహ్మణుడు ఉండేవాడు. ఆయన ధనికుడు, అనేక యజ్ఞాలు చేసినవాడు. ఆయనకు విచిత్రమైన శక్తులు గల ముగ్గురు కుమారులు ఉన్నారు. పెద్దవాడు తన భోజనంలో ఎంత సూక్ష్మమైన దోషమున్నా కనిపెట్టగలవాడు. రెండవ వాడు ఎలాంటి స్త్రీలో కానీ ఏ పాటి దోషం ఉన్నా తెలుసుకోగలవాడు. మూడోవాడు తాను పడుకున్న పక్కలో ఏ పాటి దోషం ఉన్నా నిద్రపోలేకపోయేవాడు. ఒకసారి విష్ణుస్వామి ఒక యాగం తలపెట్టారు. అందుకు కాను ఒక సముద్రపు తాబేలు కావలసి వచ్చింది. దానిని పట్టుకురమ్మని ఆయన తన కొడుకులను ఆజ్ఞాపించాడు. ఆ ప్రకారమే వాళ్ళు సముద్రానికి వెళ్ళి ఒక తాబేలుని సంపాదించారు. ఇక దానిని ఇంటికి తీసుకుపోవాలి. అప్పుడు పెద్దవాడు తన తమ్ములతో, మీలో ఎవరైనా దీనిని ఇంటికి తీసుకుపోండి, నేను మాత్రం ఈ తాబేలును తాకను అన్నాడు. ఈ తాబేలుని ఇంటికి చేర్చే భారం నాన్నగారు మన ముగ్గురిపైన ఉంచినప్పుడు నీవు మాత్రం ఎలా తప్పించుకోగలవు? అయినా దీన్ని కొంత దూరం మాలాగే మొయ్యడానికి నీకేంటి అభ్యంతరం అని తమ్ములు అన్నను అడిగారు. నా శక్తి మీకు తెలుసు కదా. నీచు కంపు కొడుతూ జారుడుగా ఉన్న ఈ తాబేలును తాకానంటే నేను తిరిగి జన్మలో భోజనం చేయలేను అన్నాడు పెద్దవాడు. ఈ మాట విని రెండోవాడు, అబ్బో, నీకున్నపాటి శక్తి నాకు ఉన్నది. ఏ స్త్రీలోనైనా ఆవగింజలో 1000వ వంతు దోషం ఉంటేనే తెలుసుకోగలను. నేను మాత్రం ఈ తాబేలును ఎందుకు మోయాలి అన్నాడు. అన్నదమ్ములు ముగ్గురు తాబేలు గొడవ వదిలేసి నా శక్తి గొప్పది అంటే నా శక్తి గొప్పది అని చాలాసేపు వాదించుకుని చివరకు తాబేలుని అక్కడే వదిలేసి తమ శక్తులను గురించి తెలుసుకోవడానికి ఆ సమీపంలో ఉన్న ఒక విటంకపురపు రాజు ప్రసేనజిత్తు రాజు అని ఆయన వద్దకు వెళ్ళారు. రాజు వారిని లోపలికి రప్పించి వచ్చిన పని అడిగారు. ఎంత నిర్దిష్టమైన భోజనంలో కానీ ఏదైనా దోషం ఉంటే నేను తెలుసుకోగలను అన్నాడు పెద్దవాడు. ఎంత నాజూగ్గా పెరిగిన ఆడదానిలోనైనా సరే కించిత్తు దోషం ఉంటే నేను కనిపెట్టగలను అన్నాడు రెండోవాడు. ఎంత దివ్యమైన హంసతూలికా తల్పంలోనైనా సరే నలుసంత దోషం ఉంటే అది నాకు తెలుస్తుంది అన్నాడు మూడోవాడు. మా అందరి శక్తులలోనూ ఎవరిది గొప్పదో తమరు నిర్ణయించాలి, అందుకే మేము మీ దర్శనం చేయవచ్చాం అన్నారు ముగ్గురు అన్నదమ్ములు. వారి మాటలు రాజుకి చాలా ఆశ్చర్యం కలిగించాయి. ఏ నిర్ణయం కానీ చేసే ముందు వారి శక్తులను పరీక్షించాలని ఆయనకు అనిపించింది. ఆయన వారిని తన పంక్తినే భోజనానికి కూర్చోబెట్టుకున్నాడు. రాజోచితమైన భోజన పదార్థాలు, మేలు రకం బియ్యంతో తయారు చేసిన అన్నము వడ్డించారు. అందరూ ఆసక్తితో భోజనం ప్రారంభించారు. కానీ అన్నదమ్ముల్లో పెద్దవాడు మాత్రం ముక్కులు మూసుకుని బాధపడసాగాడు. రాజు అతనిని, భోజనం ఇంత రుచిగా ఉంటే నీవు ముట్టనైనా ముట్టలేదే అని అడిగాడు. రాజా, ఈ అన్నము శవాలు కాలిన పొగ వాసన, ఎలా నోట్లో పెట్టుకోను అన్నాడు పెద్దవాడు. రాజు మిగిలిన వారిని, మీకేమైనా వాసన కొడుతోందా అని అడిగాడు. మాకు ఈ అన్నం కమ్మని వాసన కొడుతోంది అన్నారు వాళ్ళు. అయినప్పటికీ రాజు తన ఉద్యోగులను పిలిపించి వివరంగా ఆరా తీయగా ఆ పూట వండిన బియ్యం శ్మశానాన్ని ఆనుకొని ఉండే పొలంలో పండినవేనని రుజువైంది. ఇది విని రాజు నిర్ఘాంతపోయి పెద్దవాడి శక్తికి సంతోషించి అతనికి వేరే అన్నం వడ్డించి భోజనం పెట్టాడు. ఆ తర్వాత రాజు
రెండో వాడికి పరిచర్యలు చేయడానికి గాను ఒక దాసీని పంపాడు. ఆ దాసీ చిన్నతనం నుంచి రాజభవనంలోనే పెరిగింది. అయినా అది సమీపానికి రాగానే రెండోవాడు చిచ్చి అవతలికి పో, నీ దగ్గర మేకల వాసన అనేశాడు. రాజు ఆ దాసిని పిలిపించాడు. అది అంత దూరంలో నిలబడితే ఆయనకు గంధపు వాసన, కస్తూరి వాసన, పూల వాసన మాత్రమే కొట్టింది. అయినా రెండోవాడు దాని వద్ద మేకల కంపు అనడంలో నిజమేమైనా ఉందా అని ఆరా తీయగా ఆ దాసి దాని తల్లి పురుల్లోనే పోయింది. కొంతకాలం ఆ పిల్ల మేకపాలు తాగి పెరిగింది అని తెలిసింది. ఆ రాత్రి మూడో వాడికి రాజు ఎంతో శ్రద్ధగా పక్క వేయించాడు. మంచం మీద ఒకదానిపై ఒకటి 7 హంసతూలికా తల్పాలు పరిచి వాటిపై పాలనురగలాంటి మెత్తని తెల్లని దుప్పటి వేసి మూడో వాడికి చెయ్యి అమర్చాడు. వాడు దానిపైన పడుకుని కొంచెం సేపు నిద్రపోయాడు. ఒక రాత్రి వేళ వాడు బాధ బాధ అంటూ లేచాడు. నౌకర్లు వచ్చి ఏం జరిగింది అని అడిగారు. ఈ పక్కలో వెంట్రుక ఏదో ఉంది, నాకు గుచ్చుకుంటున్నది, ఇదిగో దాని గుర్తు అంటూ మూడోవాడు తన శరీరం మీద ఎర్రగా వంపు తిరిగి ఉండిన వెంట్రుక గుర్తు చూపించాడు. నౌకర్లు రాజును పిలుచుకువచ్చారు. రాజు స్వయంగా పరుపులు 7 తీయించి వెంట్రుక కోసం వెతికించాడు. 7 పరుపులకు అడుగున ఉన్న ఒక వెంట్రుక చూసేసరికి రాజుగారికి ఆశ్చర్యం అయింది. దాన్ని మూడోవాడి శరీరం పైన గల గుర్తుకు పెట్టి చూస్తే సరిగ్గా సరిపోయింది. మర్నాడు 3 అన్నదమ్ములు రాజు వద్దకు వచ్చి, రాజా, మా 3 శక్తులలో ఎవరిది గొప్పది అని అడిగాడు. ఎవరి శక్తి గొప్పదో నిర్ణయించడం రాజుకి సాధ్యం కాలేదు. బేతాళుడు ఈ కథ చెప్పి, రాజా, ఆ అన్నదమ్ములు 3 అపూర్వ శక్తులు కలవారే, కానీ వారిలో ఎవరి శక్తి నిజంగా ఎక్కువైనది? ఈ ప్రశ్నకు సమాధానం తెలిసి కూడా చెప్పకపోయావో నీ తల పగిలిపోతుంది అన్నాడు. దానికి విక్రమార్కుడు, మొదటి వారిద్దరి శక్తులు నిజం కాకపోవచ్చు, కానీ ప్రత్యక్ష ప్రమాణం వాటికి ఏమీ లేదు. శ్మశానం పక్కన పొలంలో పండిన వరిధాన్యము, మేకపాలు తాగిన దాసీది కేవలం కాకతాళీయం అయి ఉండవచ్చు, లేదా వారికి ఆ సంగతులు ఏదో ఒక విధంగా ముందే తెలిసి ఉండవచ్చు. కానీ మూడోవాడి శక్తి గురించి అటువంటి సంకోచానికి తావులేదు. 7 పరుపుల కింద ఉన్న వెంట్రుక ఆనవాలు ప్రత్యక్షంగా వాడి శరీరం పైన కనిపిస్తున్నది, అందుచేత వాడి శక్తే ఎక్కువైంది అన్నాడు. రాజుకి ఈ విధంగా మౌనభంగం కలగగానే బేతాళుడి శవంతో సహా మాయమై మళ్ళీ చెట్టెక్కాడు. ఈరోజుకి కథ సమాప్తం సకులు. మరో కథతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.